షష్టగ్రహ కూటమి అని 29వ తారీఖు మార్చి నాడు వస్తూ ఉన్నది. నిజానికి ఏ ఏ రాసుల వాళ్ళు యాగము చేసుకోవాలి, యాగం అనేటువంటిది ఏదో పొరపాటు ఉంటేనే చేసుకోవాలి అనేది లేదు. కానీ ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము వలన యాగము చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏ రాసుల వాళ్ళు యాగం చేసుకుంటే మంచిది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మొట్టమొదటగా మీనరాశి వాళ్ళు, 2 మేషరాశి వాళ్ళు, 3 సింహరాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి విధానము, 4 ధనుస్సు రాశి వాళ్ళు చేసుకోవాలి, 5 కుంభరాశి వాళ్ళు చేసుకుంటే మంచిది. ఈ రాసుల వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము వలన హోమాలు చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.